కృపారం బ్రదర్, ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం పేరట మీ అందరికి నా హృదయపూర్వకంగా వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు మనందరితో కూడా ఈ సాయంకాల సమయంలో మాట్లాడును గాక. పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ లేఖనంలో ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి ఒకరు చదివి వినిపించండి. 19వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన క్లుప్తంగా. మహాగణుడ, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, జీవము గల దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఈ ఉదయ కాలపు ఆరాధనలో ప్రపంచం అంతా నాయన మీరు ఘనంగా జరిపించారు. అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరము కూడా, ముఖ్యంగా ఈ గ్రూపులో అందరము నాయన నేను స్తుతించగలిగే కృప మాకు అనుగ్రహించారు. ఈ సాయంకాలము కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి ప్రభువా నీకు ముందుగా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పుడు నీ వాక్యము ద్వారా మీరు ఏమైతే మాతో మీరు మాట్లాడ ఉద్దేశించి ఉన్నారో నేడు మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభా. గ్రహింప చేసేవాడు నీవే, ఒప్పింప చేసేవాడు నీవే. అందరితో కూడా మీరు మాట్లాడే దేవుడు కనుక మా అందరితో కూడా మీరే సూటిగా మాట్లాడండి. మీ మాటను వినగలిగే చెవులను గ్రహించే ఉదయం మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, వినిచిన ప్రతి వారికి కూడా మీ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరిచి మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వకంగా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లీడ్ చేస్తున్న సహోదరి సంధ్య గారికి, జయశిష్ట గారి వారికి కూడా నా ప్రత్యేకంగా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు మనందరితో కూడా ఈ సాయంకాల సమయం మనందరితో దేవుడు మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అసలు లోకము అంటే ఏమిటి, లోకములో నుండి మనం ఎందుకు ప్రత్యేకించబడ్డాము, సో లోకం అంటే ఏమిటో మనం కొన్ని మాటలు జాగ్రత్తగా విందాము. చూడండి, మనము లోకములో ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఆయన ఇవ్వడం జరిగిందని యోహాను సువార్త 3:16 రాయబడింది. అదే దేవుడు మళ్ళా మొదటి యోహాను 2:16 అంటారు, లోకములో ఉన్నదంతయును శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, మీరు దాన్ని ప్రేమించవద్దు అని చెప్తున్నారు. సో ఏంటి అసలు లోకం అంటే ఏమిటి? మనకి రెండు కూడా కొంచెం కాంట్రవర్షియల్గా వస్తాయి. కొన్ని విషయాలు మనం చదివినప్పుడు ఒకసారి ఏమో దేవుడు లోకాన్ని ప్రేమించినట్టుగా ఉంది, మరొకసారి మన దేవుడు ఆ లోకము ప్రేమించవద్దు అన్నట్టుంది. సో ఏంటి అసలు దీనికి ఉన్నటువంటి సందర్భం? మనం జాగ్రత్తగా కూర్చోస్తున్నప్పుడు చూడండి, దేవుడు లోకములో ఉన్న మనుషులను ప్రేమించారు, అంతేకాని మనలో ఉన్న పాపాన్ని కాదు. దేవుడు ఎప్పుడు పాపమును ద్వేషిస్తారు, దేవుడు ఎప్పుడు కూడా మనుషులు ప్రేమిస్తారు. సో మనిషిలో దేవుడు ఏం చూస్తారంటే మనలో ఉన్న మంచితన ప్రభు చూస్తారు తప్ప మన లోపములు ఎత్తిపట్టి మన హింసించి ద్వేషించేటట్టుగా ఎప్పుడు ప్రభు ఉండరని మనం గమనించుకోవాలి. ఇక్కడైతే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అసలు లోకము అంటే ఏమిటంటే దేవుడి నుండి వేరు చేయబడి మనపై దాడి చేయబడుతున్నది ఈ లోకం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ఈ మాట ఆలోచించండి. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వ్యవస్థ అంటే దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న విలువలు ఏమైతే ఉన్నాయో దాన్నే, ఆ వ్యవస్థను ఏమంటారంటే లోకం అంటారు. సో లోకం అంటే సంస్కృతి కాదు. ఇప్పుడు ఒక భారతదేశంకి ఒక సంస్కృతి ఉంటుంది, అమెరికాకి ఒక ట్రెడిషనల్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. సో కల్చర్ వేరు, లోకం వేరు. చాలా మంది కల్చర్ని లోకములు ఒకటే అనుకుంటారు. అసలు ఈ కల్చర్ అయినా లేకపోతే ఈ లోకంలో ఉన్నదైనా సరే రెండు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కల్చర్, సంస్కృతి అనేది మనుషుని యొక్క ఇచ్చ వల్ల పుట్టింది, లేదా మనుషుని ద్వారా పుట్టింది. అది దేవుని ద్వారా పుట్టింది కాదు సంస్కృతి అనేది. కానీ ఈ లోకము అనేది మాత్రం దేవునికి వ్యతిరేకంగా పుట్టబడింది. అది సాతాను చేత పుట్టబడింది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఈ లోకం అనేది ఎవరి చేతిలో ఉంది అనుకుంటున్నారు మీరు? ఆ మాట చదవండి పరిశుద్ధ లేఖనంలో. మరి చెప్తున్నాను, సంస్కృతి అనేది లేదా ఈ లోకంలో ఉన్న సాంప్రదాయాలు ఇవన్నీ కూడా
ట్రెడిషనల్ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనుషులు ఊహల ద్వారా పుట్టించబడినవి. అర్థమవుతుందండి? సో అది దేవుడి చేత పుట్టబడింది అయితే కాదు. అందుకనే ఈ లోకంలో సంస్కృతి ఎలా ఉంటుందంటే, మనుషులు చెడిపోతే లేదా మనుషుల యొక్క ఇచ్చలు ఊహలు ఎలా ఉంటే దాని ప్రకారం జరగబడతాయి. అందుకే ఈ లోకంలో ఈ సతీ సహగమనం కానివ్వండి, లేకపోతే వేరే వేరేవన్నీ కూడా రావడానికి ముఖ్యమైన కారణం మనుషుల ఊహలు బట్టి పుట్టినవన్నీ కూడా. ఇప్పుడు అసలు ఈ లోకం ఎవరి చేతుల్లో ఉంది? చదవండి. మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాట చదవండి ఒకసారి అందరు కూడా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దయచేసి మనందరం కలిసి చదవండి. 19 చదవండి. 19 చదవండి. 19 5 మన 19. దేవుని మనము దేవుని సంబంధులమనియు లోకమంతుని దృష్టి అందుందననియు ఎరుగుదుము. చాలమ్మా. అసలు ఈ లోకము ఎవరి దగ్గర ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? అసలు దేవుడు అధికారం అనుగ్రహించింది మొట్టమొదటి మానవుడైన ఆదాముకి ఇచ్చారు దేవుడు. ఈ అధికారం అంతా కూడా ఈ భూజంతువులే కానీ, ఎగిరే పక్షులను కానీ, సమస్తము పైన ఏలిక నీవే ఆదాము అని చెప్పి దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదాముకి అధికారం ఇచ్చారు. కానీ మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవునికి వ్యతిరేకంగా అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఈ వ్యవస్థ స్టార్ట్ అయింది. సాతాను దేవుని మాట నమ్మించకుండా, అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా వాడి ఊహను బట్టి ఇది తింటే తప్పేమి కాదు, మీరు దేవతలు అయిపోతారు అన్న స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఈ లోకములో ఉన్న ప్రభావం వారిలోకి వచ్చేసింది. అప్పటి వరకు లోకము నుంచి వేరుగా ఉన్నవారు, అప్పటి నుంచి దేవుని స్వరూపులుగా పుట్టిన వారు, దేవుని పోలికలు పుట్టిన వారు, వారి జీవితంలోకి ఎప్పుడైతే ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవ కుటుంబం ఎక్కడ పుట్టింది అనుకుంటున్నారంటే అది అపవాదిలో నుంచి వారి లోపుకి ప్రవేశించింది. అందుకని ఆ ప్రభు అక్కడ అంటారు, యోహాను చదువుతారన్నమాట. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చదవండి అమ్మ. 16 వచనం చదవండి. 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆమేన్. లోక సంబంధమైనవి, అది అపవాది ద్వారా పుట్టింది. పరలోకంలో ఉండవలసినటువంటి లూసిఫర్ దేవుని చేత సృష్టించబడిన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగే స్థాయిలోకి వచ్చిన వాడు. కానీ ఎప్పుడైతే అతనిలో గర్వం స్టార్ట్ అయిందో, అతనిలో దేవుడితో సమానంగా ఉండాలి అనే స్థానం కోరుకునే భావం ఎప్పుడైతే ఏర్పడిందో, ఆశ ఆ దురాశగా మారిన తర్వాత అతను నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడినటువంటి అపవాది కాస్త దేవుని స్వరూపంలో పుట్టిన, దేవుని చేత దీవించబడినటువంటి ఆదాము హవ్వలపై దాడి చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ లోకం అనేది స్టార్ట్ అయింది. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని విలువలకు వ్యతిరేకంగా ఏర్పడే వ్యవస్థనే లోకం అంటాం. సో సంస్కృతి అర్థమైంది కదా. సంస్కృతి అనేది, సాంప్రదాయాలు అనేవి మనుషులు ఇచ్చిన వాళ్ళు పుట్టినవి. లోకము అనేది అలాంటిది కాదు. సో మనకు అర్థమైంది కదా. ఈ లోకము ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దుష్టుని ఎందుకు పడి ఉంది ఈ లోకం. అందుకని యేసు ప్రభువు వారి దగ్గర కూడా ఇదే మాట చెప్తూ వచ్చు. లూకాసు సువార్త 4వ అధ్యాయం చదవండి. ఆ తర్వాత మనం ఈ లోకం ఎలా జయించాలో ఒక 3 మాటలు చెప్పి ముగిస్తాను నేను. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చేత శోధించబడుతున్న సమయంలో యేసు ప్రభువారి దగ్గర వేసిన ఛాలెంజ్ చూడండి ఒకసారి. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో 5వ వచనం చదువుతారా? 4:5 చదవండి. లూకాసు సువార్త 4వ అధ్యాయం 5వ. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యం అన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతా రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నదని, అదెవనికి నేను ఇయ్యగోరదనో వానికి ఇత్తునను. చాలమ్మా. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక్క నిమిషంలో ఈ రాజ్య మహిమను చూపించాడు యేసు ప్రభు వారికి. పైగా అంటాడు, నీవు నా కాళ్ళకు మొక్కితే చాలు, నీవు నన్ను ఆరాధిస్తే చాలు, నేను నీ ఈ లోక రాజ్య మహిమనికి ఇస్తాను. అది నాకు అప్పగించబడింది. అసలు అప్పగించబడిందా లేదా దాన్ని దొంగిలించాడు అపవాది అంటే? దాన్ని దొంగిలించాడు. అది మొట్టమొదటి మానవుడైన ఆదాముకు అప్పగించబడినది. ఎప్పుడైతే ఆదామును మోసం చేసి, హవ్వను మోసం చేసి ఎప్పుడైతే ఆ రాజ్యమును పొందుకున్నాడో,
యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ లోకమంతా కూడా ఏమంటున్నాడంటే, నీవు ఎందుకంత కష్టపడాల్సింది, ఈ లోకంలో ఇంత శ్రమలు ఎందుకు, ఈ సిలువ మరణం, కొరడాలు దెబ్బలు తినడం, లేకపోతే నువ్వు అంతా బాధ చేస్తావు, వారు తిరుగుబాటు చేస్తారు, ఇవంతా నీకెందుకు, నువ్వు నా కాలుకు మొక్కు చాలు, సో షార్ట్ కట్ గా నేను దీవిస్తాను, ఇంత తిప్పలు నీకెందుకు అన్నట్టుగా మాట్లాడతారు. అందుకు యేసుప్రభువు ఇచ్చిన జవాబు ఏంటంటే, నీ దేవుడైన ప్రభువుకు తప్ప ఎవరికి మొక్కకూడదు కదా, అది నీకు తెలియదా, అలా రాయబడి ఉన్నది లేదా అని రాయబడిన మాటను ఎత్తుబడి చూపిస్తూ వచ్చారు. సో మీకు అందరికి నేను ఏం అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, లోకము అపవాది చేతిలో ఉంది. అయితే ఆ తర్వాత యేసుప్రభువు వచ్చిన తర్వాత లోకములో నుంచి అపవాదిని నెట్టివేశాడు యేసుప్రభువు. ఆ మాట కూడా మనకు యోహాను సువార్తలో రాయబడుతుంది. దేవుని బిడ్డలు ఆలోచించండి. అయితే సమయం సరిపోతుంది కనుక చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము. ఈ లోకంలో నుంచి మనం ఎప్పుడే దేవుడు విడిపించారో మనందరినీ కూడా ప్రభువు ఒక రాజ్యమును ఒక నివాసులుగా చేసుకొచ్చారు ఆయన. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13 చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. ఆమేన్. సో దేవుడు ఇప్పుడు ఏం చేశారంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో ఉండి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ త్యాగము ద్వారా, శిలువ మరణ పునరుద్ధానం ద్వారా జరిగిన సంఘటన ఏమిటంటే, అంతవరకు ఈ లోకము ఎవరి ఆధీనంలో ఉందంటే సాతాను ఆధీనంలో ఉంది. అందుకే అక్కడ రాయబడిన మాట అంధకార సంబంధమైన అధికారం అని. ఈవెన్ యేసు ప్రభువారు దమస్కు మార్గంలో యేసు ప్రభువారికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పౌలుని దర్శించినప్పుడు కూడా ఇదే మాట ప్రస్తావించారు. అగ్రిప్ప రాజాతో మాట్లాడుతూ తన సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు కూడా అతను చెప్పిన మాట ఏంటంటే, సాతాను అధికారంలో నుండి నేను దేవుని అధికారంలో నుండి నడిపిస్తున్నాను. ఎందుకు నియమించాడు నన్ను అంటే, వారి కన్నులు తెరవబడుటకై. దేవుడు నన్ను అన్ని జనాలకు ఒక సాక్ష్యముగా నిలబెట్టుకున్నాడని సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేశారంట. సో ఇప్పుడు ఆ రాజ్యం ఎవరి చేతిలో ఉందంటే, సాక్షాత్తు యేసు ప్రభు వారి యొక్క చేతుల్లో ఆ రాజ్యం ఉందని మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని వాటిలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనం చూడాల్సిన మాట ఏంటంటే, ఈ రాజ్యము యేసుక్రీస్తు ప్రభు వారి చేతుల్లో ఉంది. అయితే ప్రభు మనలను ఈ లోకములో నుండి ప్రత్యేకించారు ఆయన. అసలు రక్షణ అంటే అది. ఇంత మనం చదివినటువంటి మూల వాక్యం చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట 18-19 చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదరు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఆమేన్. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమని రాయబడుతున్నారంటే, మీరు లోకమును ద్వేషించిన ఎడల మీగా నన్ను ద్వేషించను. ఆ తర్వాత ఏమంటున్నారంటే, మీ లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. మీ లోక సంబంధులైతే కారు, మిమ్మల్ని లోకంలోని ప్రత్యేకించుకున్నాను అన్నారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక విశ్వాసి ఈ లోకంలో ఎలా ఉండాలి, అసలు దేవునితో సంబంధం కలిగిన మానవుడు ఏ విధంగా జీవించాలి అసలు? ఎందుకంటే మనము చాలాసార్లు గమనిస్తున్నప్పుడు ఈ లోకము అపవాది చేతుల్లో ఉంది. ఈ లోకము యేసు ప్రభువు వారి జీవితంలోకి ఎప్పుడైతే ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ఎప్పుడైతే ఈ లోకమును జయించి ఉన్నారో అప్పుడు ఏమైందంటే మనము ఆయనకు పూర్తిగా అప్పగించబడ్డాం. అయితే ఇప్పుడు ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే, మొట్టమొదటిగా మనము ఈ లోక సంబంధులము కాదని గుర్తించాలి. మనం ఈ లోక సంబంధులము కాదని గుర్తించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారి జీవితంలో కార్యం జరిగించిన తర్వాత, పౌలు గారు అనేకులకు సాక్షులుగా మారిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు
తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. సో ఎప్పుడైతే మనం ఈ లోకంలో ప్రత్యేకించబడి ఉన్నామో ప్రభు చెప్తున్న మాట, నీవు ఈ లోకంలో కొంతమందికి ఉన్న కొన్ని భావన ఏంటంటే, నేను టీవీ చూడను కాబట్టి లోకంలో చనిపోయిన అనుకునే భావనలో ఉంటారు. లేదా నేను సెల్ ఫోన్ తరచుగా యూజ్ చేయను కాబట్టి నేను పాపమునకు దాసుడుని కాను కాబట్టి నాకు ఈ లోకంతో నేను చనిపోయాన భావంతో ఉంటారు. అసలు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ పౌలు గారు ఏమన్నానంటే చూడండి, నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాను. ఆ ముందు అంటే 14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని మీద నాకు అసహ్యించడం నాకు దూరమగును గాక అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే క్రీస్తుతో కూడా ఏకీభవిస్తున్నామో, క్రీస్తుతో కూడా మనం ఎప్పుడైతే మరణించి ఉన్నామో, మనం ఈ లోకంలో మరణించాం. మీకు అర్థమవుతుందండి? మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే, మొట్టమొదటి మాట, మనము ఈ లోకంలో చనిపోయాము అనే భావనలో ఉండాలి. కొంతమందికి కొన్ని అలవాట్లు మానుచుకోవడం వల్ల, ఉదాహరణకి టీవీ చూడడం లేదు, లేదా సెల్ ఫోన్ చూడను, లేదా కొన్ని నియమాలు ఉంటాయి కొంతమందికి, కొన్ని మానుకుంటారు. దానివల్ల అంటే అలవాట్లు మార్చుకోవడం వల్ల నేను పూర్తిగా లోకంలో చనిపోయాను అనే భావన ఉంటే అది పూర్తిగా తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుతో కూడా మనం ఎప్పుడైతే చనిపోయామో, ఎప్పుడైతే ఆయనతో ఏకీభవించామో అప్పుడు మనం ఈ లోకంలో చనిపోయామని గుర్తించుకోవాలి. అందుకనే పౌలుగా చెప్పిన మాట ఏంటంటే, గలతీ 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి దేని యందు నాకు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వల్ల నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాను. సిలువేసుకున్నారు ఆయన. సో అసలు లోకములో మనం మరణించామని ఎప్పుడు గుర్తించుకోవాలి. అలవాట్లు మార్చుకోవడం వల్ల నేను మారు మనసు పొందానంటే అది చాలా తప్పండి. ఎందుకంటే బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభువారు మరణించారో, ఎప్పుడైతే యేసు ప్రభువారు తిరిగి లేచారో, ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన జీవించడం ద్వారా మనకి అర్థమవలసిన మాట ఏంటంటే, మనమును ఆయనతో పాటు మరణించాం. మన ప్రాచీన స్వభావం ఆయనతో పాటు మరణం వేయబడింది. మనం కూడా ఆయనతో పాటు సిలువేయబడి ఉన్నాం. సో ఇక జీవించేవాడు మనము కాదు, క్రీస్తు మనలో జీవిస్తున్నారు ఆయన. సో మనము ఆయన వేరు కాదు. మీకు అర్థమవుతుందా? మనము యేసు ప్రభువారు వేరు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపోస్తలుల కార్యము చూస్తారు ఒకసారి. నేను ఎందుకు పదే మాట చెప్తున్నాను చూడండి. అపోస్తలుల కార్యములో యేసు ప్రభువారు పౌలు గారిని దర్శించినప్పుడు యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడిన మాట ఏమిటంటే, నేను నా సంఘము లేదా నేను నా బిడ్డలు వేరు కాదని చెప్పడానికి ఒక మాట. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 5వ వచనం 9:5. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా, ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పెను. 4 కూడా చదవమ్మా. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఆమేన్. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు నేనును తర్వాత అక్కడ హింసించింది ఎవరిని? అసలు పౌలు గారు సంఘమును భయంకరంగా హింసించారు. కానీ యేసు చెప్తున్న జవాబు ఏంటంటే, సౌలా నీవు ఏళ్ళ నన్ను హింసిస్తున్నావు? అప్పుడు ఆయన చెప్తున్న జవాబు ఏంటంటే, అయ్యా అసలు నిన్నెవరు హింసించాను, అసలు నువ్వు ఎవరు అడుగుతున్నాడు. సో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి ఆ నత్తుల్లో కడగబడ్డారో, నేనును అలాగే నా బిడ్డలైన క్రైస్తవులు కూడా ఒకటే. నేను వారు వేరు కాదు. మనం, మీకు అర్థమవుతుంది? నేను వారు వేరు కాదు, నేను ఆయన ఒక్కలమే. ఎందుకంటే మనము ఆయన యందు ఎవరిలో ఉన్నామంటే క్రీస్తులో ఉన్నాం మనం. ఆ మాట మనకి ఎంతో, నాకు చాలా నచ్చే మాట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30 చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30 వచనం. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్. చూసారా? మనము ఆయన మూలంగా, దేవుని మూలంగా మనము క్రీస్తులో ఉన్నాం. అందుకే ఆయన అన్నారు ఏమనంటే, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగే. చూసారా? ఆదాము వలన ఎప్పుడైతే ఈ లోకం ప్రవేశించిందో, ఎప్పుడైతే ఈ లోకమును ఎప్పుడైతే మనం విసర్జించి, ఈ లోకపు ప్రాచీన స్వభావం ఎప్పుడైతే మనం విసర్జించామో, పాపములో చనిపోయామో, మనం ఎవరితో అంటి కట్టబడ్డామంటే క్రీస్తులు అంటి కట్టబడ్డా. అందుకని చెప్తున్నారు ఆయన మూలముగా, దేవుని మూలముగా మనము క్రీస్తు యేసునందు ఉన్నాము.
సో ఇప్పుడు మనము క్రీస్తు వేరు కాదు, మనం వేరు కాదు. అసలు మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు మనలో జీవిస్తున్నారు. ఆయన ఎలాగంటే ఆత్మ ద్వారా జీవిస్తున్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి పౌలుగా చెప్పాడు మాట, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నారని. ఆయన మనలో ఉన్నారు, ఆయన మనతోనే ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా గుర్తించాల్సిన మాట, కొన్ని అలవాట్లు మానేసుకోవడం వల్ల, లేదా ఒక టీవీ చూడడం మానేసినానో, ఒక సీరియల్ చూడడం మానేసినానో, లేదా ఏదో ఒక సమర్పణ ద్వారానో, లేదా ఒక బంగారం సమర్పించుకున్నానో, వీటి ద్వారా కాదండి. ఒకటి గుర్తుపెట్టుకో, నేను లోకములో చనిపోయాను, నా పాపములో చనిపోయాను. ఇది ఎప్పుడు మన మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలి, ఎప్పుడు కదులాడుతూ ఉండాలి. కొంతమంది ఇంకా కోపం మానలేదు, కొంతమందికి అన్ని మానేసుకుంటారు, కానీ ఎందుకు కొన్ని లోపల గుణాలు మారలేదు. కారణం ఏంటంటే ప్రభు చెప్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. పౌలుకి అదే మాట ప్రస్తావిస్తూ వచ్చారు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. రోమాపత్రిక 6వ అధ్యాయము ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే చాలమ్మా, ఎరుగుదుము అంటే మనం ఆల్రెడీ తెలుసు. మనకి తెలియాల్సిన మాటలు ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన తర్వాత మనం పూర్తిగా అక్కడ ఏం చేయబడ్డామంటే ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం. ఎప్పుడో జరిగిన సిలువ వేయబడ్డం అని కాదండి. ఎప్పుడైతే మన జీవితంలో ప్రభువుని అంగీకరించి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుని ఎప్పుడైతే మన ప్రభువులోకి వచ్చామో, క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది మేము అందరము కూడా క్రీస్తుని ధరించుకున్నాం. సో మనం ఆయనతో సిలువ వేయబడ్డాం. ఇంకా మన ప్రాచీన స్వభావం, మన పాత జీవితం పూర్తిగా ఆయనతో సిలువ వేయబడింది. మనము ఇప్పుడు ఎలా ఎంచుకోవాలంటే, అదే అధ్యాయము 11 చదువుదామండి. అక్కడ ఏమని రాయబడుతుందంటే, అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. మనం ఎలా ఎంచుకోవాలి? ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, మీరు గుర్తించాల్సిన మాట, కొన్ని శోధనలు ఈ లోకంలో వస్తాయి. అసలు మనం ఉన్న మీద లోకంలో ఉన్నాం కదండి. ఈ లోకంలో ఎన్నో శోధన మనకు వస్తాయి. అసలు ఈ లోకం ఎందుకంత నేను భయంకరమని చెప్తున్నానంటే, సంసోను తన జీవితంలో సింహాన్ని చంపాడు. తన జీవితంలో ఎంతో మందిని దేవుని కొరకు, అంటే దేవుడి పని చేయటం కొరకే, అతడు ఫిలిస్తీన్ చంపడం కొరకు అతడు దేవుడి ఏర్పాటు ఉన్నవాడు. కానీ ఈ లోకము యొక్క సంస్కృతి సంసోనుని ఎక్కడైతే ఆ లోకమును జయించాల్సిన వాడే ఉన్నాడో ఆ లోకం దగ్గర అయిపోయాడు. మీరు సంసోను జీవితం మొత్తం చదవండి, మీకు కనిపించే ప్రతిదీ కూడా లోకము దగ్గర అవ్వడమే, వారితో సహవాసం చేయడమే. సో మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఈ పాపంతో, ఈ లోకంతో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మిళితమైపోతూ వస్తూ ఉంటాం. వివాహంలో కానీ, లేకపోతే మన జీవితంలో సాంప్రదాయాల విషయంలో కానీ, లేకపోతే కొన్ని ఆచార విషయంలో మనం ఏమైపోతూ ఉంటాం అంటే వాటి దగ్గర అయిపోతూ ఉంటాం తెలియకుండానే. ఆ తర్వాత అంటే కొంతమందికి వాక్యం తెలియకపోవడం వల్ల కూడా లోకం దగ్గర అవుతారు. సంవత్సరం తన జీవితం అంతా చదివితే ఏ లోకంలో వారిని జయించాల్సిన వాడే ఉన్నాడో ఆ లోకం దగ్గర అవుతూ వచ్చాడు. తన జీవితం నష్టమైపోవడం గల కారణమే ఈ లోకమే, ఈ సంస్కృతి. సో మనందరం కూడా జాగ్రత్తగా చూస్తే దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాట అంటే, అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను. మనం చనిపోయామని గుర్తించుకోవాలి. నేను మొన్న ఒక సహోదరుని కలిసి ప్రార్థించడానికి వెళితే అతను ఒకటే ప్రార్థించమన్నాడు, పాస్టర్ గా నేను అన్ని విషయాల్లో బాగానే ఉంటాను, కానీ కొన్నిసార్లు నేను చేస్తున్న పని ఒత్తిడి వల్ల కొంతమంది నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నాకు వచ్చిన కోపానికి చంపేద్దామంత కోపం వస్తుందని పాస్టర్ గారు. అప్పుడు నాకు దేవుడు గుర్తించిన చెప్పిన మాట ఇది. అతనికి చాలా మంచివాడు, అతను చాలా చాలా భక్తిపరుడు కూడా, కానీ కోపం అంతే కంట్రోల్ చేసుకోలేడు. కోపం వస్తే ఎంతో విపరీతంగా ఉంటాడు, అంత భయంకరమైన కోపం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నేను వాక్యం చెప్పానో తన మనసులోని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే, యేసు నా కోసం మరణించాడు అనే దగ్గర ఆగిపోతున్నారు, యేసు నా కోసం తిరిగి లేచారు అనే దగ్గర ఆగిపోతున్నారు. కానీ యేసుతో పాటు నేను సిలువ వేయబడి నేను కూడా చనిపోయాను అన్న మాట ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడే మన జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది. లేదంటే ఎప్పుడు కూడా పాపం చేసుకుంటూనే వస్తూ ఉంటాం, అది రిపీట్ అయితే వస్తుంది పాపం అనేది. ఎప్పుడైతే నేను ఆయనతో పాటు చనిపోయామని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో అప్పుడే మన జీవితంలో ఎస్ నేను పాపం విషయంలో మృతులు గాను, దేవుని విషయమే
క్రీస్తు యేసును సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోమని ప్రభు చెప్తున్నారు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ. సో మొదటి మాట ఏంటంటే లోకములో నేను చనిపోయాను అని గుర్తుపెట్టుకోండి. రెండవ మాట ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 11 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 11 వచనం. నేనింకను లోకములో నుండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నామమందు వీరిని కాపాడుము. ఆమేన్. 14 చదవమ్మా. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఆమేన్. చాలమ్మా. రెండవది ఏంటంటే మనం ఈ లోకమునకి సంబంధించిన వారము కాదు అని గుర్తించుకోండి. మనం పరదేశులమును యాత్రికులే ఉన్నాం. అసలు మనకి ఈ లోకం శాశ్వతం కాదు. మనం ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. కొంతమంది మనలాంటి సాధారణ మనుషులే కొన్ని ప్రాంతాల్లో స్కూబా డ్రైవర్స్ వేసుకుని వెళ్తారు. అంటే ఒక వస్త్రం ధరించుకుంటారు. స్కూబా డ్రైవర్స్ అంటే వాళ్ళు నీటి లోపలికి వెళ్తారు. నీటి లోపలికి వెళ్ళి రకరకాల పరిశోధన చేస్తుంటారు. అక్కడ ఉన్న లోపల ఉన్న చేపలు కానివ్వండి, మరేవన్నీ కానివ్వండి, అవన్నీ కూడా లోపలికి ఏం పట్టుకెళ్తారంటే ఒక ఆక్సిజన్ ఉంటుంది, ముక్కకి ఒక ఆక్సిజన్ పెట్టుకుంటారు. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే మామూలుగా బ్రతకెళ్ళాం మనం. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని లోపలికి స్కూబా డ్రైవర్ వేసుకుని వెళ్తారు వాళ్ళు. ఎందుకు అంటే మనిషి ఎప్పుడు బయట బ్రతుకుతాడు కదా. నీటిలో మనం మామూలుగా బ్రతకడం సహజం కాదు. ఎన్ని గంటలు ఉండగలుగుతాం? కాబట్టి మనకి ఆక్సిజన్ కావాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఆ స్కూబా డ్రైవర్ వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికంతా దిగి అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు అవన్నీ పరిశోధన చేస్తూ ఉంటారు. ఇది మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మనము కూడా ఈ లోకంలో అలాగే జీవించాలి. మనము కూడా ఈ లోకంలో అలాగే జీవించాలి. లోక సంబంధులు కానట్టుగా ఉండాలి. లోకంలోనూ ఉంటాం. ఇది ఎలా చెప్తున్నానంటే ఒక పడవ తీసుకుంటే పడవ లోపల నీరు వస్తే ప్రమాదం, పడవ బయట నీరు ఉండాలి. అది మన ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఓడ లోపలికి నీళ్ళు వచ్చినాయో మనం మునిగిపోతాం. సో లోకం ఎప్పుడు బయట ఉండాలి. అది సంఘములో కానీ లేదా క్రైస్తవ జీవితంలో కానీ మళ్ళీ ఎప్పుడైతే ఈ లోకం అనేది వచ్చిందో మన ప్రమాదానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం చెప్పాల్సిన మాట రెండవది ఏంటంటే మనము లోక సంబంధులము కాదు. ఎక్కడ ఉన్నా ఈ లోక ప్రభావం మన మీద వస్తుందండి. స్నేహితుల ద్వారా కానీ లేదా ఉద్యోగస్తుల ద్వారా కానీ లేదా తోటి స్నేహితుల ద్వారా లేదా ఎవరి ద్వారా అయినా సరే ఈ లోక ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది మన జీవితంలో. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో లేరా? ఈ లోకంలో ఉన్నారు. పాపులతో కలిసి భోజనం చేశారు ఆయన, అందరితో పాటు కలిసి తిరిగారు ఆయన. కానీ లోకములో ఏది కూడా అతను అంటించుకోకుండా ఎంత ప్రభావంగా జీవించారు యేసు ప్రభువారు. ఆయన జీవితం మనకు మాదిరి కదా. అసలు క్షణక్షణం మనం పడిపోతుంటాం కదా. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు దాని జీవితంలో ఏ కోసాన్ని కూడా చిన్న పాపమును కూడా అవకాశం ఇవ్వలేకుండా ఎలా జీవించారు ఆయన. అపోస్తలుడైన పౌలుకి చెప్పిన మాట చాలా ఇష్టం నాకు. ఆయన పవిత్రుడును, పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కమషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు అంటాడు ఆయన. నాకు చాలా ఇష్టమైన మాట అది. అసలు ఈ లోకం మనం ఎంత క్షణక్షణం పడిపోతుంటాం. ఆయన మన వల్ల శోధించబడ్డారు కానీ పాపం చేయలే. టెంప్టేషన్ అందరూ వస్తే ఈ లోకంలో. అసలు ఈ శరీరం అనేది ఆకర్షించింది పాపానికి. కానీ ఏ కోసాను కూడా యేసు ప్రభువారు పాపము చేయకుండా ఎంత పరిశుద్ధంగా జీవించి అగ్ని వల్లే జీవించాడు ఆయన. ఆ మాదిరి మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో తన తోటి వారు చెప్తున్న మా శిష్యులతో ప్రార్థిస్తున్నాడు అని. సుదీర్ఘ ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలు ఏమంటున్నారంటే నేను వారికి వాక్యం ఇచ్చాను. ఎవరైతే వాక్యమునకు తగినట్టుగా నడుచుకుంటారో, వాక్యం చదవడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో, ఆ వాక్యము తగినట్టుగా ఎవరైతే హృదయంలో పెట్టి నడుచుకుంటారో వారి లోకం జయిస్తారండి. హల్లెలూయా. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి నేను వారికి వాక్యం ఇచ్చాను, నేను లోక సంబంధాన్ని కానట్టు వారి లోక సంబంధాలు కారు గనుక లోకమును ద్వేషిస్తుంది. నీవు లోకం నుండి వారు ప్రత్యేకంగా తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టునితో వారిని తప్పించమని ప్రార్థిస్తున్నా. చూసారా, దుష్టుడు ఉన్నాడు ఈ లోకంలో. ఈ లోకం వాడి చేతిలో ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రభువా ప్రార్థిస్తున్నాను, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధం కానట్టు నేను వారును లోక సంబంధులు కాదు. సో రెండవ మాట ఏంటి, మనము లోక సంబంధులము కాదని గుర్తించుకోవాలి. ఎందుకంటే లోకం ఎప్పుడు మన మీద ప్రభావం చూపిస్తుంది. మూడవ మాట అంటే మన సహవాసం జాగ్రత్త చేసుకోవాలి. మూడవదిగా సహవాసము. ఇంతవరకు మనం నేర్చుకున్న మొదటి పాయింట్, మీరు లోకములో చనిపోయాము అని ఎంచుకోవాలి. రెండవదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనము
ఈ లోకమునకు సంబంధించిన వారము కాదని గుర్తించుకోవాలి. మూడవ మాట, మన సహవాసము. ఆ మాట చదువు ముగించుకుందామా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33 వచనం చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారి దుష్ట సాంగత్యము మంచి నడవడికో చెరుపుతుంది. ఈ మాట అందరూ కూడా గుర్తించాలి. అసలు వయసు సంబంధమే లేదు. మన సహవాసం ఎవరితో చేస్తామో మన జీవితం దానిపై ఆధారపడుతుందండి. అపోస్తులైనటువంటి అందరూ కూడా వారు ఏమన్నారంటే, మేము మా తండ్రితో కూడాను కుమారుడిని యేసుతో కూడాను సహవాసం కలిగి ఉన్నామన్నారు వాళ్ళు. సో మనం ఆ సాక్ష్యం చెప్పగలగాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన సహవాసము ఒక వ్యతిరేకతతో ఉంటే, మన సహవాసము దుష్టులతో ఉంటే. అందుకనే చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు బాధపడేది ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఇక్కడ ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా జీవించారు, కానీ బయటకి హాస్టల్లో పంపిస్తున్నాం లేదా దూరంగా పంపిస్తున్నాం, మా పిల్ల ఎలా ఉంటారో ఏంటో అనే బాధలో ఉంటారు. కారణం చెప్పడం, ఇక్కడ ఎలా ఉన్నా కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత తల్లి తండ్రి దగ్గర లేరు కదా, లేదా నా అన్న వారు ఎవరు పక్కన లేరు కదా, చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా, చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పి తప్పు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నేను బెంగళూరులో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నా తోటి స్నేహితులు, నా తోటి అక్కడ కొంతమంది, నేను ఎంసీఏ చదివినప్పుడు నాతో బీటెక్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా చెల్లి లాంటి వాళ్ళు, చిన్నోళ్ళు. వారు నాతో పాటు అక్కడ బెంగళూరు వచ్చారు. సో వారు ఫస్ట్ ఒక 10 days మన ప్రాంతంలో ఉన్న కల్చర్ ప్రకారంగా చున్నీ వేసుకోవడం మంచిగా, చాలా మంచిగా ఉండేవారు. 10 days తర్వాత అక్కడ ప్రభావం వారిపై పడిపోయింది. అంటే ఇప్పుడు చూస్తారు కదా, బెంగళూరు అంటే అక్కడ అన్ని ప్రాంతాల వారు వస్తారు. కన్నడ వాళ్ళు ఉంటారు, అక్కడ తెలుగు వారు వస్తారు, బెంగళూరు అంటే ఇక్కడ బీహార్ వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల అందరూ వస్తారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం వారి డ్రెస్సెస్ చూస్తే మనకి చిరాగా వస్తుంది. అంత గవర్నమెంట్ డ్రెస్సులు వీరు మారిపోయారు వితిన్ 10 days లోనే. ప్రభావం ఏంటనుకుంటున్నా చెప్పండి, ప్రాంతం మారిన వెంటనే ఆటోమేటిక్ గా మనసు యొక్క కల్చర్ మారిపోతుంటది, ఆలోచన మారిపోతుంది. కారణం మరి ఎవటో కాదు, స్నేహితుల ద్వారా కూడా పాపంలో పడిపోతామండి. స్నేహితులు, మన మంచి స్నేహం లేకపోతే తప్పక చెడిపోతాం. బైబిల్లో మనకి చూపించి చాలా ఎన్నో ఉంటాయి చదివితే, కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరితో సహవాసం చేయాలి. ప్రార్థన సహవాసం నీకుంటే నువ్వు ప్రార్థనలో బలపడతావు. అలా పుకారు చెప్పుకునే వారు ఉంటే వారితో పాటు మన భక్తిహీనం అయిపోతాం. సో మన స్నేహము చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో ఎందుకు లోకల్లో అనేక మంది స్త్రీలు కానీ పురుషులు భేదం లేదు, అందరూ పాడైపోవడం గల కారణం ఏంటి చెప్పడం, వారి స్నేహం సరిగా లేదు. వారి స్నేహం దేవునితో ఎప్పుడు ఉండాలి. దేవుడిని మించిన స్నేహితులు ఎవరైనా ఉండే ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడికి మించిన స్నేహితులు ఎవరు ఈ లోకంలో లేరు. అలాంటి స్నేహం, ఆయనతో స్నేహం చేస్తే చాలు, మన జీవితం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా మార్చబడద్దండి. ఈ రోజుల్లో ఎందుకు స్నేహాలు చెడిపోతున్నాయంటే, వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్నేహం కూడా చెప్తాను, ధనం ఉన్నంత వరకే స్నేహితుల దగ్గరికి వస్తారు. ఆ ధనం ఎప్పుడైతే లేదో, నువ్వు ఖర్చు పెట్టేది మొదలుపెట్టు, ఎప్పుడు నీ స్నేహితుల దగ్గర ఎందుకు రారు, వస్తారు కదా తప్పకుండా. ఎప్పుడైతే నువ్వు లోకం ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో అప్పుడు ద్వేషించడం మొదలు పెడుతుంది. ఈ లోకమే కదా, ఆ స్నేహితులే కదా తప్పిపోయిన కుమారుడి జీవితం ఎందుకంత క్షోభ అనిపించాడు. కారణం నమ్మించి మోసం చేశారు కదా, నమ్మించారు. రాను బయటకు వచ్చేస్తే లైఫ్ ఎంత బాగుంటుంది, ఇప్పుడు నాన్న అమ్మ అంటో, అదే నాడుగా మధ్య జీవిస్తా అంటో, పంజంలో చిలక అనుకున్నావు ఏంటి అన్నట్టుగా మాట్లాడారు. సో బయటకు వచ్చాడు, ఏమైపోయాడు, మొత్తం నాశనం అయిపోయింది జీవితం. కొంతమంది కుటుంబాల్లో కూడా జాగ్రత్త. మన లైఫ్ లో చూడండి, స్నేహితులు ఎక్కడ చదువుతాం అక్కడ చదువుతాం. మనం కూడా స్నేహితులు ఎక్కడ అడిగేస్తాం మనం అక్కడ అడిగేస్తూ ఉంటాం. అదే స్నేహితులు వారి మంచోళ్ళ చెడ్డలకు మీరు ఆలోచించుకోవాలి. ఆ గ్రహింపు నీకు లేకపోతే మన స్నేహం ద్వారా మనం ఎప్పుడో పాడైపోతూ వస్తాం. అలా పాడైపోకూడదంటే మనకు మంచి స్నేహితులు ఉన్నారు ఈ లోకంలో, ఆయన యేసు ప్రభువు వారు. ఆయనకు మించిన స్నేహితులు ఇంకెవరు లేరు. ఎంత ప్రేమిస్తాడంటే, చుట్టూ కూడా చంపడానికి సిద్ధంగా ఉన్న, చుట్టూ పక్కల ఏమండి తనతో పాటు కలిసి తిరిగిన మాట్లాడిన మాటలు పంచుకున్న యోధన సహితము అంతవరకు ప్రేమించిన వాడు ఆయన. అంత ప్రేమ చూపించేవాడు లోకల్ ఎవ్వరు ఉండరు. అలాంటి ప్రేమ యేసేలో ఉంది. మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి మాట, ఈ లోకము ఎవరి చేతుల్లో ఉంది, అపవాది చేతుల్లో ఉంది. ఈ లోకం మన దేవుడు ఏం చేశారు, ప్రత్యేకించుకున్నారు. సో మనం అందరము కూడా ఈ లోకం ఎలా జీవించాలి, మొదటిగా మన లోకంలో చనిపోయాము అని ఎప్పుడు మీరు ఎంచుకోండి, అది గుర్తుపెట్టుకోండి. రెండవదిగా మన ఈ లోక సంబంధము కాదని గ్రహించుకోండి. మూడవదిగా
మన స్నేహం ఈ లోకంలో ఎలా ఉంది జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ 3 విషయాలు బట్టి మనం అందరము కూడా మీరందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన ఒకవేళ ఈ లోకములో ఏ విషయంలో, ఈ సంస్కృతిలోనో లేదా ఈ సాంప్రదాయాలు ఆచారాల్లో మనం పడిపోతున్నామో, లేదా కొన్ని విషయాల్లో మనం రాజీ పడిపోతున్నామో ఆలోచించుకోండి. ఒక సమస్యనే కాదు, గొప్ప గొప్ప భక్తులు హామీలు కూడా ఎక్కడ పడిపోయారంటే ఈ లోకం వారిని పూర్తిగా ఆకర్షించింది. గ్రహించండి, మన స్తుతి దేవుడికి దగ్గర చేస్తే మన జీవితంలో ఈ లోకము అపవాదికి దగ్గర చేస్తుంది. ప్రార్థన చేసుకుందామా? దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కటి మాటలు తెలియజేశారు. మనం లోకంలో లోకం అంటే ఏమిటో, లోకం నుండి ఎందుకు ప్రత్యేకింపబడ్డాం మనం, అదే దేవుడు మనల్ని లోకం నుండి ఎలా వేరుపరిచారో, ఆ లోకం మన మీద ఎలా దాడి చేస్తుందో, దేవునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో తెలియచేశారు. లోకం దృష్టిని అదే విధంగా అంటే మనం ఏ విధంగా ఒక విశ్వాసి లోకంలో ఎలా ఉండాలి, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులు ఎలా జీవించాలి అని తెలియచేశారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డాడో, ఆయన